అధిక లాభాల ఆశ చూపిస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త తరహా ట్రేడింగ్ మోసాలకు పాల్పడుతున్నారు. రోజు రోజుకు ఈ మోసాలు పెరుగుతుండగా కోట్ల వరకు నష్టాలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ట్రేడింగ్ మోసాల ద్వారానే రోజుకు కోట్ల వరకు బాధితులు కోల్పోతున్నారు. ఆశ్చర్యకరంగా ఈ మోసాల్లో ఎక్కువగా బాగా చదువుకున్న వారే బలవుతున్నారు. సాధారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో ఒకే డీమార్ట్ ఖాతాతో లావాదేవీలు జరగాలి. అయితే సైబర్ నేరగాళ్లు నకిలీ యాప్లు, వెబ్సైట్లు సృష్టించి వాట్సాప్ గ్రూపులతో బాధితులను తమ వలలోకి దించుతున్నారు. మొదట చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించి లాభాలు చూపిస్తూ నమ్మిస్తారు. ఆ తర్వాత భారీ పెట్టుబడులు పెట్టేలా ప్రలోభ పెడతారు. డబ్బులు చెల్లించే టైంలో మాత్రం యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ తో పలు బ్యాంకు ఖాతాలను ఇచ్చి వాటిలో డిపాజిట్ చేయమని సూచిస్తారు. ఈ దశలోనే అనుమానం వస్తే మోసం బయటపడే అవకాశం ఉన్న అధిక లాభాల ఆశతో బాధితులు జాగ్రత్తలు తీసుకోకుండా డబ్బులు కోల్పోతున్నారు. ట్రేడింగ్ ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండ్ డిజిటల్ ఫ్రాడ్ సంబంధించిన కేసులు తీసుకొని దాంట్లో ఎక్కువగా అమౌంట్స్ అంటే ఈ ఫ్రాడ్ అమౌంట్స్ ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయినాయో ఒక 151 మ్యూల్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ అకౌంట్స్ హోల్డర్స్ని, తర్వాత అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఎవరు సహకరించారు అనే దాని మీదే ఈ ఆపరేషన్ ఆక్టోపస్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పుడు స్టార్ట్ అయినది ఇప్పుడు కంటిన్యూషన్గా అప్పుడు ఆక్టోపస్ 1.0 అవుట్కమ్ని తర్వాత అప్పుడు మాకున్న అబ్జర్వేషన్స్ తర్వాత అనాలిసిస్ చేసుకున్న తర్వాత ఆక్టోపస్ 2.0ని స్టార్ట్ చేసాము. అది ఈ నెల స్టార్ట్ చేసాము. 1 వీక్లో వీ కండక్టెడ్ దట్ ఆపరేషన్. అది 9 స్టేట్స్లో 16 టీమ్స్ వెళ్ళినాయి ఈసారి. సో దీంట్లో ఇప్పుడు మనం కండక్ట్ చేసిన దాంట్లో 52 మెంబర్స్ని అప్రెండ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఈ మ్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి సహకరించిన వాళ్ళు బ్యాంకర్స్, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన బ్యాంక్ ఎంప్లాయీస్ని మనము అప్రెండ్ చేయడం జరిగింది. ఇటీవల బాలాపూర్కు చెందిన ఓ రిటైర్డ్ సైంటిస్ట్ కుటుంబం ట్రేడింగ్ మోసానికి గురైంది. వాట్సాప్ గ్రూప్తో పరిచయమైన నేరగాళ్లు మొదట 20,000 పెట్టుబడికి లాభాలు చూపించి నమ్మిస్తారు. ఆ తర్వాత ఐఓపీల పేరుతో పెద్ద మొత్తాలు పెట్టించగా స్క్రీన్పై కోట్లల్లో లాభాలు చూపించారు. డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే కమిషన్, పన్నుల పేరుతో మరింత డబ్బు వసూలు చేశారు. చివరకు బాధితుడు మొత్తం 62 లక్షలకు పైగా 28 బ్యాంకు ఖాతాల్లో జమ చేసి మోసపోయాడు. దిల్సుఖ్ నగర్ కు చెందిన ఓ వ్యాపారి కూడా ఇలాంటి మోసానికి గురయ్యాడు. సరూర్ నగర్ కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి హెచ్ఎస్బీసీ పేరుతో వచ్చిన మెసేజ్ ను నమ్మి ట్రేడింగ్ ప్రారంభించి 20 లక్షలు కోల్పోయాడని చెప్పారు సైబర్ క్రైమ్ డీసీపీ. సైబర్ క్రైమ్ జరగాలి అంటే మ్యూల్ అకౌంట్ ఉండాలి. మ్యూల్ అకౌంట్ లేకుండా సైబర్ క్రైమ్ జరగదు. కాబట్టి మెయిన్ మా కాన్సన్ట్రేషన్ మ్యూల్ అకౌంట్స్ని మ్యాక్సిమమ్ ఏర్పాటు కాకుండా ఆ వ్యవస్థను మొత్తం డిస్మాంటిల్ చేయాలనేది మాకు ఉన్న ఉద్దేశము. దీనికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ గారిని కలవటము, తర్వాత వివిధ బ్యాంక్స్ యాజమాన్యంతో కలవటము, మా సిపి గారు ఆధ్వర్యంలో అన్నీ చేశాము. కాబట్టి ఇంకా మేము లీగల్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాము. ఖచ్చితంగా ఈ మ్యూల్ అకౌంట్స్ని అరికట్టడంలో మా వంతు కృషి మేము చేస్తాము. ఇంకా రెండవది ఫ్రాడ్స్టర్స్కి చెప్పేది కూడా మేము చెప్పడానికి ఏం లేదు, మా యాక్షన్సే వాళ్ళకి ఆన్సర్ ఉంటుంది. కేపీహెచ్పీ భగత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన వ్యాపారి వాట్సాప్ కు సత్యనారాయణ, వైశాలి అనే ఇద్దరి నెంబర్ల నుంచి వాట్సాప్ లో పెట్టుబడుల లింకులు వచ్చాయి. ఫినాల్టో ఇండస్ పేరుతో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ లో స్టాక్ ట్రేడింగ్ పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు పొందవచ్చని ఆశ పెట్టారు. కంపెనీ వెబ్సైట్ పరిశీలించాలని వారిపై ఒత్తిడి చేసి 11 కోట్లు జమ అయినట్లు చూపించారు. దీంతో 3 బ్యాంకు ఖాతాల నుంచి 41 విడతలుగా 7 కోట్లను ఆన్లైన్ లో చెల్లించి మోసపోయాడు బాధితుడు. అయితే డ్రా చేసుకునేటప్పుడు కొన్ని కండిషన్ పెట్టడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. సైబర్ ఫ్రాడ్స్టర్స్, సైబర్ క్రిమినల్స్ పబ్లిక్ని మోసగించడానికి రెడీగా ఉన్నారు. ప్రతి అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. పబ్లిక్ని మోసగించడము, వాళ్ళ బ్యాంక్స్లో ఉన్న డబ్బుల్ని దోచుకునే ప్రణాళికలోనే ఉన్నారు. కాబట్టి మీరు ఆన్లైన్ యాక్టివిటీ చేసినప్పుడు కానీ, లేదంటే ఆన్లైన్లో మీకు ఎవరన్నా వచ్చి పలాంటి ఉంది చేయండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి, ట్రేడింగ్ చేయండి అని చెప్పి ఇటువంటి మాయమాటలు చెప్పి తర్వాత ఇటువంటి అబద్ధపు ప్రకటనలు చేసినప్పుడు వాటిని నమ్మొద్దు. ఆన్లైన్ యాక్టివిటీ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలా, థింక్ బిఫోర్ యూ యాక్ట్. ఎటువంటి అనుమానం ఉన్నా కానీ మీరు 1930లో మీ కంప్లైంట్ రిజిస్టర్ చేయవచ్చు. ఈవెన్ సైబర్ క్రైమ్ అటెంప్ట్ని కూడా రిపోర్ట్ చేయవచ్చు. అసలు ట్రేడింగ్ సంస్థలు ఎప్పుడూ పలు వ్యక్తిగత ఖాతాల్లో డబ్బులు డిపాజిట్ చేయమని చెప్పవని అంటున్నారు పోలీసులు. అలాగే అధిక లాభాలు హామీలు ఇచ్చే యాప్లు, వాట్సాప్ గ్రూపులు అనధికారిక సూచనలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని చెబుతున్నారు.